వాక్యమును మేము ధ్యానింపబూనుకున్నాము. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువు అని ప్రతినిత్యము దావీదు ప్రార్థించుకున్నాడు. నీ ధర్మశాస్త్రాన్ని రేయింబగల్లో ధ్యానించాడు గనుకే నీటి కాలువలు ఎవరు నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె అతడు చేసినదంతా సఫలమైనట్లుగా దావీదు జీవితంలో నాయన మేము గమనించగలుగుతున్నాం. భూమి ఆకాశములు గతించిన నీ మాటలో సున్నాయినా పుల్లైనా తప్పిపోదని మీరు సెలవిచ్చారు గనుక శ్రేష్టమైనటువంటి నీ వాక్యం మేము ధ్యానింపనై ఉండగా కృపగల ఆత్మవై నీవే ప్రబోధించుమని వేడుకుంటూ నిలువబడిన దాసుని మరుగుపరచండి. చేరి వచ్చిన బిడలైన వారందరి హృదయాలు మీరు తెరచి సమస్త విధమైనటువంటి సాతాను కార్యములు మీరు లయపరచి వాక్యము అందరికీ నాయన వెల్లడి చేయమని, వాక్యపు వెలుగులోనికి నడిపించమని పరిశుద్ధాత్మ తండ్రి ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, ఈ స్థలమును మీ చేతులకు అప్పగించుకుంటూ, మమ్మును మేము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండి. దేవుని వాక్యం ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతము 8వ అధ్యాయము పరమగీతము 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే అందరం చెప్దాము ఒకసారి. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగలించుచున్నది. ఇదే మాట మనము పరమగీతం 2వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూస్తాం. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు. చేరి వచ్చిన దేవుని పిల్లారా, త్రియేక దేవుని కృపా సమాధాన ఆశీర్వాదములు మీ అందరికి మెండుగా కలుగును గాక. ఆమేన్. చదవబడిన వాక్య భాగములో ఈ మాట 2 సార్లు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు. ఎడమ చెయ్యి ఆదుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం, కుడి చెయ్యి హత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయంలో ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లిపోయాను అన్నప్పుడు పట్టుకున్నాడు ఆయన. ఇక్కడేమో మనం చూస్తే, ఇదిగో నీవు నా యొద్ద ఉంటే ఎంత మేలు, నేను బయట నీకు ఎదురై ముద్దు పెట్టుకుంటాను, ఎవరూ నన్ను నిందించరు, నా తల్లి ఇంట చేర్చుకుంటానని ఆమె ప్రేమతోటి ఆహ్వానం పలికినప్పుడు ప్రభు వచ్చి ఆమెను హత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియుడు అంటే యేసు ప్రభు అని, ప్రియురాలంటే సంఘమని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి దేవుని బిడ్డలారా, 119వ కీర్తన 73వ వచనంలో కూడా మనం చూస్తే, 119వ కీర్తన 73వ వచనం, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము అంటున్నారు. దేవుని యొక్క చేతులు మనల్ని నిర్మించి మనకు రూపాన్ని ఏర్పాటు చేశాయి. అందుకని దైవజనుడు చక్కని పాట మనకు నేర్పించారు. రూపమేర్పరచిన దాపు నుండి నా రాజా నిన్ను కొలిచెదా, నా యేసన్నా నిన్ను కొలిచెదా, హృదయ దేవల మందు
ముదమున నిన్ను నిలిపి భక్తి పుష్పములాచి భజించి పూజించి నిన్ను కొలిచెదారావయ్యా నా యేసన్నా నిన్ను కొలిచెదా. రావయ్యా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క రూపాలు అనేక రూపాల్లో ఆయన మనకు అనేకమైన చేతులు ఆయన కలిగి ఉన్నాడు. ఒక్కొక్క రూపం, ఒక్కొక్క పనివాడు, ఒక్కొక్క పనికి కుదిరిన వాడు ఆ పనికి సంబంధించినటువంటి పని తన చేతులతోటి చేస్తాడు. దేవునికి ఎన్నో రూపాలు ఉన్నాయి, దేవునికి ఎన్నో గుణలక్షణాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన బైబిల్ గ్రంథంలో కనపరిచారు. ఆయన మంచి బోధకుడు, మంచి ఉపాధ్యాయుడు కదండి. అందుకనే మగ్దలేనే మరి ఆయన ఏమంది? రబ్బూని అని పిలిచింది. దేవునికి స్తోత్రం. మరి ఉపాధ్యాయుని చేతిలో ఏముంటది? ఏముంటదండి? బెత్తం ఉంటుంది. ఉపాధ్యాయుని చేతిలో చాక్ పీస్ ఉంటుంది అన్నమాట. రాస్తాడు, నేర్పిస్తాడు. మరి రాసి నేర్పించినటువంటి ఉపాధ్యాయుడు నేర్చుకోకపోతే ఏం చేస్తాడు? బెత్తాన్ని వాడతాడు. కనుక అప్పుడప్పుడు దేవుడు మన ఆత్మీయ జీవితంలో మనకు తర్ఫీదునివ్వడానికి ఏం వాడతాడండి? ఆయన బెత్తం వాడతాడు. పౌలు గారు కూడా సంఘముతో మాట్లాడుతూ నేను బెత్తం తీసుకుని రావాలా అంటాడు ఆయన. కనుక ఎన్నో విషయాలు నేను మీకు నేర్పించాను, మరలా ఇప్పుడు బోధించాల్సి వస్తుంది మీకు, బెత్తం తీసుకుని రావాలా అని పౌలు గారు అన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆయన అది ఉపాధ్యాయుని రూపము, ఉపాధ్యాయుని యొక్క చేతులు. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూస్తే కాపరి రూపం. ఏ రూపం అండి అయింది? కాపరి రూపం. కాపరి దగ్గర రెండు కర్రలు ఉంటాయి, ఒకటి దుడ్డు కర్ర, రెండవది దండము అని మనము వాక్యంలో నేర్చుకుంటున్నాం. దుడ్డు కర్రతోటి కొడతాడు, దండముతోటి కొడతాడు. దుడ్డు కర్రతోటి ఏం చేస్తాడు? ఆ గొర్రెల్ని సరైన మార్గం నడిపిస్తాడు. వంకి కర్ర అటు ఇటు వెళ్ళిపోయేదాన్ని ఏం చేస్తాడు? మెడకేసి లాగుతాడు, మందలోనికి లాగుతాడు. కనుక ఆయనది కాపరి రూపము, కాపరి చేతులు ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రధాన కాపరి ఆయన. ఎలాంటి కాపరి అండి ఆయన? ప్రధాన కాపరి. ఈ కాపరి ఎక్కడ మేపుతున్నాడు? గొర్రెల కాపరి గడ్డి మేపుతాడు గొర్రెలకి. కానీ ఈ కాపరి పద్మములున్న చోట నా ప్రియుడు నన్ను మేపుచున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన మన ప్రియుడు, మన ప్రధాన కాపరి. ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షమవుతాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనం పాడుకుంటాం, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరి. పాడదాం. నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకటి ఉపాధ్యాయుని రూపము, ఉపాధ్యాయుని చేతులు. బెత్తం వాడతారు, సరి చేస్తారు. రెండవదిగా కాపరి రూపము, కాపరి చేతులు. మరలా మందలోనికి ఆయన లాగుతాడు. మూడవదిగా చూస్తే వ్యవసాయకుడు.
నా తండ్రి మంచి వ్యవసాయకుడని ప్రభు చెప్పారు. కనుక వ్యవసాయకుడు తన చేతులతోటి ఏం చేస్తాడు? దున్నుతాడు. పొలాన్ని ఏం చేస్తాడండి? దున్నుతాడు. నాగలి పట్టి దున్నుతాడు. రెండవదిగా కలుపు మొక్కలన్నీ కూడా పీకి వేస్తాడు. రాళ్ళన్నీ కూడా ఏరి వేస్తాడు. అలాగే చెరుపు తీస్తాడు. విత్తనాలు నాటుతాడు. నీరు కడతాడు. మరలా మొక్కలకి ఎరువు ఆయన వేస్తాడు. ఫలాలు వచ్చినప్పుడు సంతోషంగా తన చేతులతోటి ఆ వ్యవసాయకుడు కోసుకుంటాడు. నేను ఒక వీడియో చూశానండి. మరి మొదటి పంట అన్నమాట. మరి పంట అంతా కూడా ఆడుతున్నారు. మిషన్ ఆట, వరి పంట ఆడుతుంటే ఆ రైతు సురవా లాంటిది వేసుకున్నాడు. పంజాబ్ రైతు అన్నమాట. సురవా లాంటివి వేసుకుంటారు కదా, ఆ సురవా లాంటిది ఇలా చెయ్యి పట్టాడు అనమాట. చెంగు పడతారు సరే, మీరు ఎలా పడతారు చెంగు? అలాగా 2 చేతులతోటి సురవా పైకెత్తి ముందు ఆ కొంచెం ఆ 2-3 గుప్పుల గింజలు ఎక్కడ పడాలి? నా చేతుల్లో, నా ఒడిలో పడాలని పట్టాడు. కనుక ఎందుకంటే ఎంతో కష్టపడ్డాడు తన చేతులతోటి. ఎంతో సంతోషంగా ఆ గింజలు తన చేతుల్లో ఆ చెంగులో పడినప్పుడు ఎంతో సంతోషంతో గంతులు వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, కొన్ని సార్లు ఎండిపోయినప్పుడు ఏం చేస్తాడంటే పలుగుతోటి వేరు దగ్గర ఏం చేస్తాడంటే మొదల దగ్గర పొడుస్తాడు. కొంచెం ఖాళీ చేసి పొడిచి మరలా ఏం చేస్తాడు? నీరు కడతాడు. అలాగే దేవుడు కూడా శ్రమలు అనేటువంటి గుణపముతోటి మనల్ని పొడుస్తాడు. వాక్యం అనే నీరు మనకు కడతాడు. ఆయన ఒక మంచి వ్యవసాయకుడు. ఆ రూపం ఆయనకు ఉంది. వ్యవసాయకుని చేతులు ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 4వదిగా మనం చూస్తే దర్జీవాడు అన్నారు ఆయన. దర్జీవాడు అంటే దర్జీవాని చేతులు అంటే మరి మిషన్ కుట్టేవారిని ఏమంటారండి? దర్జీవాడు అంటారు. కనుక ఊరినే కుట్టేస్తారా? ముందు దాన్ని ఏం చేస్తారు? నమూనా గేస్తారు. మరి నిజంగా సబ్బు ముక్క అంటారండి. దాన్ని ఏమంటారు? బ్లూ కలర్లో సన్నగా ఉంటుంది. దాంతో గీసుకుంటారు కొలత ప్రకారం. తర్వాత వెంటనే కుట్టేస్తారా? కుట్టరు. ఏం చేస్తారు? కత్తిరితోటి కత్తిరిస్తారు అన్నమాట. అలాగే దేవుడు కూడా మన మీద ఒక నమూనా రూపాన్ని ఆయన గీసి సరైన రూపంలోనికి వచ్చేంత వరకు ఆయన ఏం చేస్తాడు? కత్తెర ఉపయోగిస్తాడు. ఎందుకంటే ఎక్స్ట్రా పీస్ కట్ చేయడానికి అన్నమాట. అలాగే మనలో కూడా ఎక్స్ట్రా ఏమైనా ఉందనుకోండి, ఏం చేస్తాం? దేవుడు ఏం చేస్తాడు? కట్ చేస్తాడు అన్నమాట. కనుక దర్జీవాని రూపం ఆయన కలిగి ఉన్నాడు. దర్జీవాని చేతులు ఆయన కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. 5వదిగా మనం చూస్తే కుమ్మరి రూపం. యేసు ప్రభు ఏ రూపం అండి? కుమ్మరి. కనుక మనం పాడుకుంటాం, పరమ కుమ్మరి నే సారె పై ఉన్నా జిగటమంటి నయ్యనేను. పరమ కుమ్మరి నీ సారె పై ఉన్నా జిగటమంటి నయ్యనేను. నీ చేతి వ్రేళ్ళతో నన్ను రూపుదిద్దుమా. నీ చేతి వ్రేళ్ళతో నన్ను రూపుదిద్దుమా. ఒక యోగ్యమైన పాత్రగాను నీవు వాడుకొనే పాత్రగాను. ఒక యోగ్యమైన పాత్రగాను నీవు వాడుకొని పాత్రగాను. పరమ కుమ్మరి నీ సారె పై ఉన్నా జిగటమంటి నయ్యనేను. పరమ కుమ్మరి నీ సారె పై ఉన్నా జిగటమంటి నయ్యనేను. దేవునికి స్తోత్రం. కుమ్మరి కొన్ని ఘనమైన పాత్రలు చేస్తాడు, కొన్ని ఘనహీనమైన పాత్రలు కూడా చేస్తాడు. అన్ని పెద్ద పాత్రలే మనం వాడము అని అంతకుముందు మీకు చెప్పాను. చిన్న పాత్రలు కూడా మనకు చాలా ఉపయోగం. పెద్దది ఎప్పుడు దించుతారు? పండుగ వచ్చినప్పుడు దింపుతారు అన్నమాట. ఈ పెద్దోళ్ళందరూ మందిరంలో పని ఎప్పుడు చేస్తారు? పండుగ వచ్చినప్పుడు చేస్తారు. కనుక పెద్దలు ఉంటే, ఇంటిలో కూడా పెద్దవారు అని వారు ఉంటే పండుగ వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదండి. పంచి కట్టుకుని చక్కగా వరండా మీద వాళ్ళు కూర్చుంటే, మరి తెల్ల జుబ్బా లాంటిది వేసుకుని పంచి కట్టుకుని కూర్చుంటే ఇంటికి అందంగా ఉంటుంది. అవునా కాదు? చాలా అందంగా ఉంటుంది. కనుక
పెద్ద పాత్రలు అవసరమే, చిన్న పాత్రలు మరింత అవసరమే. దేవుని సేవకు ఉపయోగపడినవన్నీ కూడా చిన్న పాత్రలే, చిన్నవారే. ఇశ్రాయేలు చిన్నది, నయమాను ఇల్లంతటిని ఏం చేసింది? మార్చివేసింది. దేవునికి స్తోత్రం. ఒక చిన్నవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు చేతిలో పెట్టాడు విశ్వాసంతో. 5,000 మందికి ప్రభు వాటిని పంచిపెట్టారని మనం చూస్తూ ఉన్నాం. చిన్న మంద భయపడకుడి అన్నాడు ప్రభు. కనుక ఈ చిన్నవారిదే పరలోక రాజ్యము అన్నాడు ఆయన. కనుక మనము చిన్నవారమని, చిన్న పాత్రలమని మనం అనుకోవద్దు. కానీ మనం చిన్న పాత్రలమైనా చిన్నవారమైనా దేవునికి ఉపయోగపడేటువంటి పాత్రలుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక కుమ్మరి రూపము కలిగి ఉన్నాడు, కుమ్మరి చేతులు కలిగి ఉన్నాడు ఆయన. మరి సరైన పాత్రగా ఆయన చేస్తున్నాడు. 6వదిగా చూస్తే కంసాలి రూపం ఆయన కలిగి ఉన్నాడు, కంసాలి చేతులు ఆయన కలిగి ఉన్నాడు. కంసాలి చేతులు ఎలా ఉంటే ఎప్పుడన్నా మీరు చూసారా? నల్లగా ఆ బొగ్గుతోటి ఉంటాయి అన్నమాట. కనుక ఎక్కడ పని చేస్తాడు? కుంపటి నిప్పుల దగ్గర. దేంతో పని చేస్తాడు? బంగారముతోటి ఆయన పనిచేస్తాడు. ఆయన వస్తువులు విచిత్రంగా ఉంటాయి. ఆయనకుండే సుత్తి వేరేలా ఉంటుంది, ఆయనకుండే కత్తెర వేరేలా ఉంటుంది, ఆయన పనిముట్లన్నీ కూడా వేరేగా ఉంటాయి. ఆ కంసాలి వాని చేతులు, ఆ చేతులతోటి మేలిమి బంగారపు పని ఆయన చేస్తాడు. బంగారాన్ని తీసుకువెళ్ళి నిప్పుల్లో వేస్తాడు. కాలితే మస్టంతా ఏమైపోద్ది? రాలిపోద్ది. పోయిన తర్వాత మేలిమి బంగారాన్ని బయటికి ఆయన తీస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు కూడా మనల్ని శ్రమలు అనేటువంటి నిప్పులలో, కుంపటిలో ఆయన కొన్నిసార్లు వేస్తాడు. శ్రమలు ఎందుకయ్యా అంటే, ఆ శ్రమలే గనుక లేకపోతే, దేవుని బిడ్డలమైనటువంటి మనకు శ్రమ లేకపోతే మరి విలువ అనేది ఉండదు, మహిమ అనేది ఉండదు. మరి శ్రమలు విశ్వాస జీవితానికి, విశ్వాసము యొక్క ఎదుగుదలకు కారణం. శ్రమ లేకపోతే విశ్వాసంలో ఏముండదండి? పై తరగతి, పై అంతస్తు ఉండదు. కనుక ఆయన కంసాలి వాని వలె ఆయన చేతులతోటి కొన్నిసార్లు ఆయన కుంపట్లో వేస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఎక్కడ వేయించాడు దేవుడు చెప్పండి? అగ్నిగుండములో వేయించాడు. అగ్నిగుండములో పడిన తర్వాతే వారి విశ్వాసము ప్రపంచమంతటికి కూడా సాక్ష్యార్థముగా తెలిసింది. దేవునికి స్తోత్రం. దానియేలుని సింహాల బోను అనేటువంటి కుంపట్లో వేశాడు దేవుడు. వేయబడిన తరువాత దానియేలు యొక్క విశ్వాసం ప్రపంచానికి తెలిసింది. కనుక మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనకు, పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చాలండి. దేవునికి స్తోత్రం. మెప్పును, ఘనతయు కలగడానికి కారణమవుతాం. నశించిపోయేటువంటి సువర్ణమే అగ్ని చేత పరీక్షింపబడుతుంది కదా. నశించిపోనటువంటి మీరు, వాడబారిన మహిమ కిరీటం పొందాల్సినటువంటి మీరు, యుగయుగాలు నాతో ఉండాల్సినటువంటి మీరు, మిమ్మల్ని కూడా ఎక్కడ పరీక్షిస్తా అన్నాడు ఆయన? శ్రమలనే అగ్నిలో ఆయన పరీక్షిస్తాడు. కనుక యోబుకు కూడా శ్రమలు అనేటువంటి పరీక్ష ఎదురైంది. ఆ అగ్ని గుండా అతడు ప్రయాణం చేశాడు, 2 దీవెన అతడు సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వదిగా చూస్తే శిల్పకారుని యొక్క రూపము. ఒక మంచి శిల్పకారుని యొక్క రూపము కలిగి ఉన్నాడు, శిల్పకారుని చేతులు కలిగి ఉన్నాడు. ఒక చేతితో ఉలి ఉంటది, ఒక చేతిలో ఏముంటది? సుత్తి ఉంటది. ఆ మనసులో అనుకున్న రూపం వచ్చేదాకా బండను ఏం చేస్తాడు? కొడతానే ఉంటాడు, చెక్కుతానే ఉంటాడు. అంటే అవసరము లేనిదన్నీ, ఏ రూపమైతే ఊహించుకున్నాడో ఆ బండలో, ఆ రూపమునకు అవసరము లేనటువంటివన్నిటిని ఆయన ఏం చేస్తాడు? చెక్కేస్తాడు.
అలాగే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడో చెప్తూ ఉంటాడు. అందుకని మనం పాడతాం, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చిక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను చెక్కుము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కనుక శిల్పకారుని రూపం కలిగి ఉన్నాడు, ఆ చేతులు ఆయన కలిగి ఉన్నాడు. అవసరం లేనివన్నీ ఆయన ఏం చేస్తాడు? చెక్కుతాడు. అలా చెక్కడానికి ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుని దృష్టిలో మరి అద్భుతమైనటువంటి సౌందర్య రూపాన్ని వారు సంపాదించుకోగలుగుతారు. అలాగే 8వదిగా మనం చూస్తే కమ్మరి రూపము. కుమ్మరి కాదండి, ఏ రూపం అండి? కమ్మరి రూపము ఆయన కలిగి ఉన్నాడు. కమ్మరి చేతులు ఆయన కలిగి ఉన్నాయి. కమ్మరి ఇనప పనిముట్లతోటి పనిచేస్తాడు, అతన్ని కమ్మరి అంటారు. కుమ్మరినేమో మట్టితోటి పనిచేసేవాడిని కుమ్మరి అంటారు. ఈ కమ్మరి చేసేటువంటి పని మనం చూస్తే ఇనుప ముక్కలను ఎక్కడ కాలుస్తాడండి? అగ్నిలో కాలుస్తాడు, నీటిలో వెంటనే ముంచుతాడు, మళ్ళీ అగ్నిలో కాలుస్తాడు, మళ్ళీ నీటిలో ముంచుతాడు. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ చెత్త అంతా కూడా ఏమైపోద్దండి? రాలిపోద్ది. సుత్తితోటి కొడతాడు, అనుకున్న రీతిగానే కొడతాడు. ఇంత బలమైనటువంటి ఇనుము ఎలా ఉంచుతాడు? ఎలా వంగుద్ది? ఎలా రూపం వస్తుందంటే దాన్ని ఎక్కడ వేయాలి? అగ్నిలో వేయాలి, చల్లార్చాలి, అగ్నిలో వేయాలి, సుత్తో కొడతా ఉంటాడు. అగ్ని ఎర్రగా ఉన్నప్పుడే ఇనుమును ఏం చేస్తాడు? గట్టిగా కొడతాడు. అలాగే కొన్నిసార్లు శ్రమలో ఉన్నప్పుడే దేవుడు కొన్నిసార్లు కొడతాడు. అప్పుడు మనం అంగీకరించగలిగితే దేవుడు తన అనుకున్నటువంటి రూపంలోనికి మనలను తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం. అగ్నిలో వేసి కాల్చి నీటిలో ముంచి మస్టంతా రాలగొట్టిన తర్వాతే ఆ ఇనుమే బలమైన వంతెనలో నిర్మించడానికి ఉపయోగపడింది. రాజమండ్రి బ్రిడ్జ్ మీరు చూశారు కదండి, దేంతో కట్టారు? ఇనుముతోనే. అంత సుదూరమైనటువంటి బ్రిడ్జ్, చాలా బలమైనటువంటిది. ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో వరదలు, అన్నిటికి కూడా అది తాళి నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగు చేసేదను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నేను నిన్ను పుటము వేశాను, వెండిని వేసినట్టు బంగారాన్ని వేసినట్టు కాదు. వెండిని కాల్చడానికి బంగారాన్ని కాల్చడానికి ఎన్ని నిప్పులు కావాలండి? కొన్నే. నేను నిన్ను పుటము వేశాను, అది నా నిమిత్తమే నేను చేశాను, ఇబ్బందుల కొలిమిలో నేను నిన్ను పరీక్షించాను అన్నాడు ఆయన. ఇంక దేవుడు పరీక్షిస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఎప్పుడైతే పరీక్షకు నిలబడతామో అప్పుడు బహుమానాలు ఆయన ఇచ్చే దేవుడై ఉన్నారు. కనుక పరీక్ష వద్దు అనకూడదు, శ్రమలు వద్దు అనకూడదు. శ్రమ లేని వారు ఎవరూ లేరు. దేవుడు మన జీవితంలో అనుభవించిన శ్రమను మనము సహించినప్పుడు, ఓర్చుకున్నప్పుడు, ఆయన పరీక్షిస్తున్నాడని మన విశ్వాసంలో ముందుకు సాగినప్పుడు దేవుడు రెండంతల మేలు యోబుకు చేసినట్లు మనకు కూడా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ ఇనుమును మనం చూస్తే, మరి ఉక్కు కమ్మిని మనం కొనేటప్పుడు అది చాలా తక్కువ రేటు ఉంటుంది. మహా అయితే 50 రూపాయల రేటు ఉంటుంది అనుకున్నా. దాన్ని కాల్చి గుర్రపు నాడాలుగా చేసి అమ్మాడు అనుకోండి, సానబెట్టి, అది 100 రూపాయలు అవుద్ది.
దాన్ని ఇంకా బాగా కాల్చి ఇంకా బలంగా దాన్ని తయారు చేసి మరి దాన్ని అమ్మితే ఇంకా ఎక్కువ రేట్ వస్తుంది. మరి దాన్నే సూదులుగా చేస్తే 50 రూపాయలు ఆ ఇనుమును తీసుకుని వచ్చి దాన్ని ఎలా మార్చాడండి? సూదులుగా మారిస్తే కొన్ని వేల సూదులు తయారవుతాయి. ఆ 50 రూపాయల ముక్క ఇప్పుడు కొన్ని వందలాది రూపాయలు మనకి ఇచ్చేదిగా కనపడుతుంది అన్నమాట. అలాగే మనం చూస్తే దాన్ని బ్లేడులుగా చేశాడు అనుకోండి, సన్నపాటి బ్లేడులుగా తయారు చేస్తే ఇంకా ఎక్కువ సొమ్ము వస్తుంది. ఇంకా సన్నగా దాన్ని మార్చి గడియారము లోపల ముళ్ళులుగా రోలెక్స్ వాచ్లో పెట్టారనుకోండి, ఆ రోలెక్స్ వాచ్ అనేది 2 లక్షల రూపాయలు ఖరీదు. గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు పెట్టుకుంటారు. 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు, కోటి రూపాయల వాచ్లు కూడా పెట్టు తిరిగే వాళ్ళు ఉన్నారు, సెలబ్రిటీలు. కనుక దాన్ని ఎంతగా సానబెడితే, ఎంతగా సాధన చేస్తే, ఎంతగా నలగొడితే, ఎంత ఎక్కువగా అది నలిగిపోతే అంత విలువగా అది మారినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాలిఫోర్నియా బీచ్ అని ఉంటుందండి అమెరికా దేశంలో. కాలిఫోర్నియా బీచ్ అనేది చాలా అందమైన బీచ్ అంటారు. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి రాళ్ళు అక్కడ ఉంటాయి. చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ప్రతి రాయి కూడా చిన్న చిన్న రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, గులక రాళ్ళు, రంగురంగుల రాళ్ళు. వీటికి ఇంత అద్భుతమైన రూపం ఎలా వచ్చిందని చూస్తే ఎక్కడా లేనంత బలమైన అలలు అక్కడ వస్తాయంట. ఆ అలల తాకిడికి ఆ రాళ్ళు ఏమైనాయండి? అద్భుతమైన రూపముగా చక్కగా అవి మార్చబడ్డాయి. అలాగే ఎన్ని శ్రమలో అన్ని దానములున్నవి అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. దేవునికి స్తోత్రం. ఆయన చేతిలో భూషణ కిరీటముగాను, ఆయన చేతిలో రాజకీయ, ఆయన చేతిలో మనం ఉంటామంట. ఎప్పుడు? శ్రమలు సహించినప్పుడు. లోకములో శ్రమ కలుగుతుందని ప్రభు చెప్పారు. శ్రమను సహించాలి. శ్రమలో దేవుని పాదాలు మనము ఆశ్రయించాలి. శ్రమ వచ్చినప్పుడు మెదడుకు కాదు పని పెట్టాల్సింది. దేనికి పని పెట్టాలి? మోకాళ్ళకి పని పెట్టాలి. శ్రమలు వచ్చినప్పుడు భక్తులు మోకాళ్ళకి పని చెప్పారు, మోకరించి ప్రార్థన చేశారు. శ్రమలో నుండి విడిపించాడు, వారిని గొప్ప చేశాడు. దేవునికి స్తోత్రం. మనకు శ్రమ వచ్చినప్పుడు మనం మోకరించినప్పుడు, సిలువ వైపు చూచినప్పుడు, అయ్యా నీ శ్రమ ముందు నా శ్రమ ఏ పాటిదని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మనం పాడతాము, శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగలించి మోదడి కన్నీరు తుడిచే, నాకై పరుగెత్తి కౌగలించి మోదడి కన్నీరు తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా మనం చూస్తే ఆయనది పరమ వైద్యుని రూపం. ఏ రూపం అండి? పరమ వైద్యుని రూపము. ఆయన చేతులు కూడా వైద్యుని చేతులు, స్వస్థపరిచినటువంటి చేతులు. మరి అందుకనే బాలుడుగా ఉన్నటువంటి ప్రభు దగ్గరికి జ్ఞానులు వెళ్ళి బోలాన్ని ఇచ్చారు. బోలము వైద్యానికి పనిచేస్తుంది, గాయాలకు పూసేదిగా అది కనబడుతుంది. కనుక ఈ వైద్యుడు, పరమ వైద్యుడు తన చేతులతోటి ఎంతమందిని బాగు చేశాడు? గుడ్డివారిని తన చేతులతో స్వస్థపరిచాడు, పిచ్చివారిని స్వస్థపరిచాడు, చెవుడు కలిగిన వారిని స్వస్థపరిచాడు, నత్తివాడిని స్వస్థపరిచాడు, ఎండిపోయిన చేయగలవాడిని కూడా స్వస్థపరిచాడు, ఓచ చేయగలవాడిని బాగు చేశాడు, కుంటితనమును బాగు చేశాడు,
జలదోర రోగము నుండి స్వస్థపరిచాడు. పేతురు అత్త జ్వరముతో ఉన్నప్పుడు ముట్టి స్వస్థపరిచాడు. కుష్టి రోగిని ఆయన ముట్టి తన చేతులతోటి ముట్టి స్వస్థపరిచాడు. పక్షవాయువు గల వారిని ఆయన స్వస్థపరిచాడు. రక్తస్రావము కలిగిన స్త్రీని ఆయన స్వస్థపరిచాడు. గాయములను ఆయన కట్టాడు. మల్కు కుడి చెవిని పేతురు గారు తెగ నరికితే దాన్ని ఏం చేశాడంటే మరలా తన చేతితోటి ఆయన బాగు చేశాడు. దేవునికి స్తోత్ర. అందుకునే దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, యేసుక్రీస్తు ప్రభు ఘన వైద్యుడు అన్నారు. ఆయన ఏ వైద్యుడండి? ఘన వైద్యుడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు ఆయన. దేవునికి స్తోత్ర. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచే. పాడదాం చప్పట్లు కొడుతూ. యెహోవా రఫా, స్వస్థపరిచే, వందనమయ్యా నన్ను స్వస్థపరిచే, వందనమయ్యా నన్ను స్వస్థపరిచే, వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టరే అమ్మా. ఇప్పుడు కాదు, ఎప్పుడు కొట్టాలా? పాడుతున్నప్పుడు కొట్టాలి కదా. ఆరాధన ఆరాధన పెదాలతో అనేసి వెళ్ళిపోతున్నా. చప్పట్లు కొట్టాలి. చేతులు ఎత్తాలి అని ఉంది బైబిల్. చేతులెత్తి కరములు ఎత్తి అని ఉంది. మీరు ఎక్స్రేకి వెళ్ళినప్పుడు, సిటీ స్కానింగ్ వెళ్ళినప్పుడు నేను చేతులు పైకి ఎత్తాను, వీడియో తీసి చూపించండి అన్న. డాక్టర్ గారిని వీడియో తీసి చూపించమనండి. మనం చేతులు ఎత్తినప్పుడు ఈ నరాల్లో ఉన్నటువంటి రక్తం అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది తెలుసా అండి? గుండె లోపలికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఎందుకు చేతులు ఎత్తాను అంటాడంటే, డాక్టర్లో స్కానింగ్ చేసి ఆ రిపోర్ట్, ఆ వీడియో మన గ్రూప్లో పెడతాను చూడండి. రెండు చేతులు పైకెత్తినప్పుడు ఆ రక్తం అంతా కూడా ఎక్కడికి వస్తుందండి? గుండెలో. అంటే రక్తములో ఏముంది? ప్రాణం ఉన్నది. మన ప్రాణం అంతటితోటి మన హృదయమారా మనం చేతులెత్తి దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. చేయొద్దు దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చాలా సంతోషం. కనుక దేవుడు స్వస్థపరిచే దేవుడు. పరమ వైద్యుని రూపము, పరమ వైద్యుని చేతులు ఆయన కలిగి ఉన్నాడు. కనుక ఏమని చెప్పాలి ఆయన చేతుల గురించి? 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన చేతులు, పాదములను తగ్గించుకుని కడిగినటువంటి చేతులు, తుడిచిన చేతులు తువాలుతోటి, నేల మీద వ్రాసి మరణమును తప్పించిన చేతులు, పాపాత్మురాల్ని అక్కడ కాపాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. శరీర రక్తములను పంచి ఇచ్చినటువంటి చేతులు. ఆయన రొట్టెను విరిచి నా శరీరం అని ఇచ్చాడు అప్పగింపబడుతున్న ముందు రాత్రి. ఇది నా నిబంధన రక్తము, క్రొత్త నిబంధన రక్తం అని పాత్రను పైకెత్తి ఆయన ఇచ్చాడు. దాంట్లో చాలా అర్థం ఉంటుందండి. ఏ వ్యక్తి అయినా ఎవరినైనా ప్రేమించినప్పుడు, యూదుల యొక్క సాంప్రదాయం, యూదుల యొక్క ఆచారం ఏంటంటే, ఆ జాతిలో ఒక పురుషుడు ఒక స్త్రీని గనక నిశ్చితార్థం చేసుకోవాలనుకుంటే, ప్రేమిస్తే ఎంత దూరమైనా ప్రయాణము చేసి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్న వారికి
ఒక పాత్రలో ద్రాక్షారసము పోసి చేతులకు ఇస్తాడు. ఎవరైతే దాన్ని పట్టుకుంటారో, ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో, అంటే నువ్వు నాకు ఇష్టమే అని ఆ పెళ్లి కూతురు గనక అనుకుంటే, ఆ స్త్రీ గనక అనుకుంటే, ఆ పాత్ర ఏం చేస్తుందండి? తీసుకుంటది. ఆ తర్వాత వారికి నిశ్చితార్థం జరుగుతుంది. ఆ తర్వాత వారికి వివాహము జరుగుతుంది. ఆ ద్రాక్షారసు పాత్ర పురుషుడు ఇచ్చినప్పుడు పుచ్చుకోదో, ఏ స్త్రీ అయితే పట్టుకోదో, ఇంకా నీకు నాకు సంబంధం లేదని చెప్పినట్టు అన్నమాట. నువ్వంటే నాకు ఇష్టము లేదని చెప్పినట్టు అర్థం అన్నమాట. కనుక యేసు ప్రభు యూదుడే కాబట్టి, యోధా జనాంగములో ఆయన జన్మించాడు, యోధా గోత్రంలో ఆయన జన్మించాడు కాబట్టి ఆ రోజు ఆయన చేసిన పనికి చాలా అర్థం ఉంది. మనం ప్రభు బల్లారాధనలోనికి వచ్చినప్పుడు ఆ పాత్రను మనము పుచ్చుకుంటున్నాం, ఆయన శరీరాన్ని మనం పుచ్చుకుంటున్నాం. అంటే ఆయనకి మనకి ఏం జరిగింది? నిశ్చితార్థము జరిగింది. తన సొత్తుగా ఆయన చేసుకున్నాడు. వస్తాడు, వివాహము చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తీసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక వస్తాడు, తన సంఘమును, తన ప్రియురాలిని ఆయన తీసుకుని వెళ్తాడు. మరి పరిశుద్ధులకు విందు అవుతుంది. పరిశుద్ధులకు అందరికీ ఆయన ఏం చేస్తాడో విందు చేస్తాడని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కనుక గాయపరచబడి దినమంతా చేతులు చాపినటువంటి చేతులు ఆయన చాపాడు. తన చేతులు ఆయన చాపి రమ్మని పిలిచాడు. కౌగిలించుకున్న చేతులు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే కౌగిలించుకున్న చేతులు, ఆదుకున్న చేతులు, గాయములు కడిగి గాయములను కట్టిన చేతులు, విడిపించినటువంటి చేతులు, కట్టబడిన వారిని విడిపించినటువంటి చేతులు, కన్నీరు తుడిచిన వారి కన్నుల ప్రతిబాష్ప బిందువును ఆయన తుడిచివేయండి. ఎందుకు తుడుస్తాడు? కర్చీఫ్ తోట, తన చేతితోటి ఆయన తుడుస్తాడు. కనుక ఇన్ని గొప్ప లక్షణాలు కలిగినటువంటి దేవుణ్ణి ఇన్ని రూపాలుగా మనకు ప్రత్యక్షమై, అన్ని రూపములలో ఆయా చేతులతోటి ఆయన పనిచేస్తూ మనల్ని కాపాడుతూ, దీవిస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తున్నటువంటి దేవుణ్ణి మనం విడిచిపెడితే, ఆ చేతి నీడను గనక మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే మనకు మిగిలేది ఏంటో తెలుసా? పందుల పొట్టు. మనకు మిగిలేది ఏంటండి? పందుల పొట్టు. తండ్రి చేతి నీడను విడిచిపెట్టి వెళ్ళిపోయిన కుమారుడికి మిగిలిందేంటి? పందుల పొట్టే. మరలా తిరిగి వచ్చినప్పుడు యెహోవా రెక్కల క్రిందకి సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి అంటాడు బోయజ్. అలాగే మరలా ప్రభు రెక్కల నీడలోనికి మనం వెళ్తే, ఆయన చేతుల నీడలోనికి మనం వెళ్ళగలిగితే, మరి స్వస్థపరిచే చేతులు, మరి ఆదుకునేటువంటి చేతులు, కట్టబడినటువంటి ఆ కట్ల నుండి విడిపించేటువంటి చేతులు, గాయములు కట్టేటువంటి చేతులు, అద్భుతాలు చేసినటువంటి చేతులు, ఆ చేతులను మనం విడిచిపెట్టకూడదు. ఆయన చేతులలో గాయాలు మరలా మనము రేపకూడదు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఈ విషయాలు గమనించి ప్రభువులు చేతి నీడలో గడుపుతారో వారికి దేవుడు ఏమిస్తాడు? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో, నా కుడి చేతిలో దీర్ఘాయువును, నా ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి. చాలండి. దేవుని కుడి చేతిలో ఏముంది చెప్పండి? దేవుని కుడి చేతిలో ఏముంది? దీర్ఘాయు ఉంది. దేవుని ఎడమ చేతిలో ఏముంది? ధనము, ఘనత రెండు ఉన్నాయంట. కనుక ఆయన ఒక చెయ్యి ఎత్తాడా, రెండు చేతులు ఎత్తాడా? రెండు చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించి
పరలోకమునకు ఆయన ఆరోహణుడై వెళ్ళెను అని బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక 2 చేతులు ఎత్తి మనల్ని దీవించి భూలోకంలో వెళ్ళాడు ఆయన. కనుక 2 చేతుల దీవెన, ఒకటి దీర్ఘాయువు, రెండవది ధనము ఘనతలు. కనుక అవన్నీ కూడా ఇచ్చే వెళ్ళాడు. కనుక ఏవి అడిగినా ఆయన ఇస్తాడు. నా నామం పేరట ఏమి అడిగినా నేను చేస్తానన్నాడు. ఆయన చేతుల నీడలో మనం మన జీవితాన్ని గడపాలి. ఆయన హస్తపు నీడలో, ఆయన రెక్కల నీడలో మనం మన జీవితాలు గడపాలి. ఎన్నో దీవెనలప్పుడు పొందుకోగలుగుతాం. ఈ ప్రియురాలు అంటుంది, అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత నన్ను ఆయన కౌగిలించుకున్నాడు. ఎడమ చేతితోటి చిన్నపిల్లల్ని మనం ఎత్తుకున్నప్పుడు ఎడమ చేతిని మరి ఆధారంగా చేస్తాం, కుడి చేతితోటి దగ్గరికి గుండెలకి హత్తుకుంటాం. కనుక దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. ఆయన కంటే మిన్నగా నిన్ను ప్రేమించేవారు ఎవరో కూడా లేరు. ఆయన కంటే నేను గొప్పగా ప్రేమించేవారు ఎవరో కూడా లేరు. నేను ప్రేమిస్తాను యేసయ్య కంటే నేను గొప్పగా అంటే వాడు అబద్ధికుడు. ఆయన ప్రేమతో ఎవరూ కూడా పోటీ పడలేము, పోటీ పడి గెలవలేము. కనుక ఆయన అంత ప్రేమించాడు. ఈ వచనము మనకి ఏం తెలియజేస్తుందంటే, ప్రియుడికి ప్రియురాలి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ ఈ వచనంలో మనకు కనబడుతుంది. కనుక ఆ ప్రేమామయుని యొక్క కౌగిల్లోనే మనం ఈరోజు ఉన్నాం. ఆయన ఎడమ చెయ్యి మనకి ఆదుకునేటువంటి చెయ్యిగా ఉంది. కుడి చేతితోటి ఆయన నిన్ను ఈ ఉదయకాలం హత్తుకుంటున్నాడు. ఆయన ప్రేమకు వందనాలు చెల్లించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనికిల్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పరమగీతము 8వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి వచన భాగము ద్వారా ఆత్మ తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. విన్న వాక్యము దుష్టుడెత్తుకుని పోకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింప చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటూ, వాక్య దీవెనలు వెల్లడి చేయబడినటువంటి వాక్యములో ఎన్నో దీవెనలు మీరు ఇమిడ్చి ఉన్నారు గనుక ఆ దీవెనలన్నీ బిడ్డలకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున అడిగి వేడి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.